ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడిని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం సతీష్ ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడిని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం సతీష్ ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి చేసిన కేసులో ఏదైతే ఉందో ఇరు వర్గాల సంబంధించి న్యాయవాదులు వాదనలు అయితే ముగిశాయని చెప్పాలి. మరి కాసేపట్లో దీని మీద ఆర్డర్ అయితే రావాల్సి ఉంది. ఇటు నిందితుడి తరపున న్యాయవాది ప్రధానంగా ఈ సంబంధించి ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు రిమాండ్ కాదు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోసం ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాది ఇతను కావాలని ఉద్దేశపూర్వకంగా చేశాడు, ఇతనికి రిమాండ్ విధించాలి అని చెప్పేసి అయితే ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇటు నిందితుడికి అనుకూలంగా వస్తుందా, ఇటు లేకపోతే ప్రభుత్వ తరపున న్యాయానికి అనుకూలంగా వస్తుందా అనేది ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉన్నారో ప్రభుత్వ తరపు న్యాయవాదులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇతను ఆగతాయి వ్యక్తి కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేందుకు దాడి చేశాడు. ఆ రాయి కొంచెం జగన్మోహన్ రెడ్డి కన్ను తగిలింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కంటి ప్రాంతంలో తగిలినట్టయితే ప్రాణాలకే చాలా ఇబ్బందికరకు గురయ్యేది. ఇతను కావాలనే చేశాడు, ఇతను ఆకతాయి ఆ ప్రాంతంలో చాలా అల్లరి చిల్లరగా తిరుగుతాడు ఇతనికి అని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాది వాదిస్తే, నిందితుడి తరపున న్యాయవాదులు మాత్రం ప్రధాని ఒకటే వాదిస్తున్నాడు, ఇతనికి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏం చేయాలి, ఇతనికి సంబంధించి రాయికి ఇతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వాదిస్తున్నారు. గతంలో ఇతని మీద నేర చరిత్ర కూడా లేదు. అలాంటి వ్యక్తిని పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా కోర్టుకు పెడతారని చెప్పేసి ఇటు నిందితుడి తరపున న్యాయవాది వాదిస్తున్నాడు. మరో విధంగా ఇతను డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఆ సమయంలో ఏం జరిగిందో ఆ సమయంలో డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఇతను మేజర్ గా ఇతను సంబంధించి బాల్యం ఉన్నాడని తెలుస్తుంది. అదేవిధంగా ఆ రోజు దాటిన తర్వాత అతను పుట్టినరోజు చేసుకున్నాడు, అతను మేజర్ అయ్యాడని చెప్పేసి కోర్టులో తమ వాదన వినిపిస్తే న్యాయమూర్తి ఒకటే చెప్పడం జరిగింది, ఈ కేసు సంబంధించి ఇతను మేజరా అనేది కూడా కొంచెం ఈ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా ఆధార్ కార్డు ఆధారంగా దీన్ని పరిగణలో తీసుకుంటామని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇతను ఏమీ సంబంధం లేదు, కావాలని పోలీసులు ఈ కేసులో సతీష్ ని ఇరికిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతను ఏదన్నా చేసి ఉన్నట్టయితే ఆ సంబంధించిన విజువల్స్ కానీ ఏదన్నా రాయి కానీ అదేవిధంగా సీసీ ఫుటేజ్ కానీ ఇతర విజువల్స్ కానీ ఏమన్నా చూపించాలని చెప్పేసి నిందితుడి తరపున న్యాయవాది అయితే గట్టిగా వాదించడం జరిగింది. కావాలనే కేసులో ఎవరూ దొరకపోవడం, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం ద్వారా ప్రజలకు సంబంధించి 2 లక్షల సంబంధించి అమౌంట్ ప్రకటించారు పోలీసులు. ఆ ప్రకటనకు సంబంధించి కొంతమంది చెప్పిన సమాచారంతోనే ఇతన్ని పోలీసులు ఇరికిచ్చారని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున న్యాయవాదులు కోర్టు ముందు తీసుకెళ్లడం జరిగింది. పబ్లిక్ సహాయం కోసమే పోలీసులు ప్రకటన చేశారు, ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి, ఇంకా మరింత సమాచారం కోసం మెరుగైన సమాచారం కోసమే ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారని చెప్పేసి ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ ఇరు వర్గాలకు సంబంధించి ఇటు రిమాండ్ విధిస్తారా లేని పక్షులు ఇతనికి బెయిల్ ఇస్తారా అని చెప్పేసి ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ కేసు సంబంధించి సతీష్ కు సంబంధించి ఆర్డర్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. తిరుమలరావు, అంటే సతీష్ తరపున బంధువులు ఏం చెబుతున్నారంటే వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కావాలని ఈ కేసులో ఇరికించారని చెబుతున్నారు కదా, వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన ఎప్పట్లోగా తీర్పు వచ్చే ఛాన్స్ కనబడుతోంది?
మరి కాసేపట్లోనే ఇది సంబంధించి న్యాయమూర్తి తీర్పు అయితే వెలువడిస్తున్నారు. సతీష్ కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, అల్లరి చిల్లరగా తిరుగుతాడు గానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద రాయితో ఇంటికి దాడి చేస్తారని చెప్పేసి సతీష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 8 మందిని వడ్డెర కాలనీ నుంచి పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి ఒప్పించారు. ఈ పిల్లవాడు చాలా మంచి వ్యక్తి, ఎలాంటి నేర చరిత్ర లేదు, కానీ అల్లరి చిల్లరగా తిరుగుతాడు అని చెప్పేసి పోలీసులకి మొదటి నుంచి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి మొత్తం టోటల్ గా 60 మందిని పోలీసులు విచారిస్తే నా బిడ్డ కావాలా అంటూ పోలీసుల మీద ఆ తల్లి అయితే చాలా ఆగ్రహ ఆవేశాలు వేస్తుంది. ఏ రోజు చేసుకుంటే మేము ఆ రోజు బతుకులమయ్యి సీఎం అంటే వ్యక్తి మీద ఎందుకు దాడి చేస్తాడు అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. రెక్కర్తగానే దొక్కాడిన కుటుంబాలమయ్యి ఏ రోజు చేసుకుంటే ఆ రోజే మాకు తిండికి ఉంటుంది, తిండి గింజలు లేక ఇబ్బంది పడుతుంటే ఎందుకు నా బిడ్డ ఇలా చేస్తాడని చెప్పేసి మొదటి నుంచి నిందితుడు తల్లి అయితే తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించి అసలైన నిందితుడిని పట్టుకోవాలి, తన బిడ్డని వదిలిపెట్టాలి, ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, మా బిడ్డను అరెస్ట్ చేయడానికి ఏమైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, ఏదైనా కొట్టినట్టు మీ దగ్గర ఆధారం ఉందా అని చెప్పేసి, కొట్టిన రాయి కూడా మీకు తెలియదు అని చెప్పి మొదట చెప్పారు, తర్వాత దొరికిందన్నారు. ఎలాంటి ఆధారం ఉందని చెప్పేసి నిందితుడి తరఫున సతీష్ కుటుంబ సభ్యులు అదే తల్లి అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న మనతో చెప్తున్న ఇప్పుడు కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ తిరుమలరావు.